ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో న్యాయమే గెలిచిందని నూతనంగా ఎన్నికైన చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి తెలిపారు. 51 రోజుల జాప్యం జరిగినప్పటికీ 5 ఏళ్ల పదవీ కాలానికి బాధ్యతలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ గత 13వ తేదీ జరిగింది. 16 నాడు చైర్మన్ ఎన్నిక కోసం అందరం కూడా వచ్చినాము. ఆ రోజు ఆర్ల యాదగిరి అనేట ఆయన అటెండ్ కాలేకపోయిన ఆరోగ్యం బాగలేక, తర్వాత రోజు కూడా అందరం కూడా మళ్ళీ వచ్చినాం. ఆ రోజు కూడా లేనిపోని గడపాలని చేసి మాకు కోరం ఉన్నా 15 మంది కోరం ఉన్నా కూడా ఆ రోజు కూడా ఎలక్షన్ వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళినాము. ఈ ఏప్రిల్ 4 తారీఖు ఎలక్షన్ పెట్టాలని ఎలక్షన్ కమిషన్ కోర్టు నిర్ణయించింది. ఈ రోజు ఇప్పుడే ఎలక్షన్ పూర్తయింది. విజయవంతంగా ధర్మమే గెలిచిందని చెప్తున్నారు. వాళ్ళు బైకాట్ అయ్యి వెళ్ళిపోయింది. మనం 14 మంది ఉన్నాం. 14 మంది ఏకగ్రీవంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక. ఈ 51 రోజు కంటే కూడా 5 సంవత్సరాల సంతోషకరంగా ఈ రోజే అనిపిస్తుంది.